హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న మూవీ పెద్ది. ఈ సినిమాపై భారీ హైప్స్ ఉన్నాయి. సినిమా రిలీజ్ డేట్ మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మెగా ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. నేను ఫస్ట్ మార్చ్ 27కి వరల్డ్ వైడ్గా పెద్ది సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేశారు మేకర్స్. వృద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా పడింది. మార్చ్ 27కి రామ్ చరణ్ బర్త్డే ఉంది. ఆ రోజు రిలీజ్ అవుతుంది పెద్ద సినిమా అనుకున్నాను. ఎందుకంటే అంతకుముందు వచ్చిన గ్లిమ్స్ ఏవైతే ఉందో క్రికెట్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉండబోతోంది. పక్కా పల్లెటూరి కథతోటి 1980s బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా ఉండబోతోందని చెప్పి ఒక గ్లిమ్స్ చూస్తే తెలిసింది. రంగస్థలం లాంటి సినిమా తర్వాత రామ్ చరణ్ మళ్ళీ ఒక పల్లెటూరి యాసలో ఒక శ్రీకాకుళం భాషలో మాట్లాడుతూ ఒక గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో గ్లిమ్స్లో లాస్ట్ బ్యాట్ పట్టుకొని చేతిని మట్టిని చేతులు పట్టుకొని ఒక షాట్ కొట్టే షాట్ ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా సినిమాపై హైప్స్ విపరీతంగా పెరిగాయి. తర్వాత వచ్చిన సాంగ్స్ చికిరి చికిరి సాంగ్ కానీ రై రై సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా సినిమాపై హైప్ను విపరీతంగా పెంచాయి. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడింది. నెల రోజుల గ్యాప్ అని చెప్పి కూడా ఫ్యాన్స్ కాస్త లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 30కి ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ మళ్ళీ వాయిదా వేస్తూ కూడా మేకర్స్ 4 రోజుల కిందట ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా ఏదైతే రష్ ఉందో ఆ రష్ పట్ల ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ విషయంలో చాలా సాటిస్ఫైయింగ్గా ఉన్నాం. చాలా అద్భుతంగా వచ్చి సినిమా. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ సినిమాను జూన్కి వాయిదా వేశామని చెప్పి మేకర్స్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. వృద్ధి సినిమాస్ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ అండ్ పేషెన్స్. ఇట్ ట్రూలీ మీన్స్ ఎ లాట్ అస్ అని చెప్పి. అంటే ఇంతసేపు వెయిట్ చేసిన అభిమానులు ఎవరైతే ఓపికతో సహనంతో వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సినిమా జూన్లో రిలీజ్ జూన్ 25 అని డేట్ తెలుస్తుంది. కానీ అది పక్కా డేట్. కానీ పెద్ద సినిమా వరుస వాయిదాల కారణం ఏంటి? ట్యాక్సీకి మార్చ్ 19th రావాల్సిన సినిమా జూన్లో పోస్ట్ పోన్ అయింది. జూన్ 4th పోస్ట్ పోన్ అయింది. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ట్యాక్సీకి సినిమాను పోస్ట్ పోన్ చేశారు. యశ్ హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ, పాన్ ఇండియా మూవీ. పెద్ద కూడా పాన్ ఇండియా రేంజ్లో తీస్తున్న మూవీ. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, బుచ్చిబాబు డైరెక్షన్. ఉప్పెన లాంటి సూపర్ హిట్ తర్వాత 5 ఏళ్లకు బుచ్చిబాబు మళ్ళీ రంగస్థలం లాంటి సినిమా తర్వాత ఒక 8 ఏళ్ళ తర్వాత మంచి ఒక పల్లెటూరు క్యారెక్టర్లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లిమ్స్ చూస్తే ఒక మల్లయోధుడి క్యారెక్టర్లో రామ్ చరణ్ ఈ షాట్ కూడా మల్లయోధుడి క్యారెక్టర్లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే సినిమా స్టోరీ అంతా ఇదే ఉంటుందని. ఈ గద పట్టుకొని ఇవన్నీ హనుమాన్ జయంతి రోజు కూడా ఒక మంచి పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. అంటే పెద్ద సినిమాపై విపరీతం హైప్ ఉంది. కానీ రిలీజ్కు వాయిదా పడడానికి అసలు రీజన్ ఏంటి? రెహమాన్ మ్యూజిక్ వల్లే రిలీజ్ వాయిదా పడుతుందని వస్తున్నాయి. ఎందుకంటే రెహమాన్ చాలా లేట్గా మ్యూజిక్ ఇస్తాడు. మణరత్నం దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి పనిచేసిన వాళ్ళందరి దగ్గర నుంచి ఉన్నటువంటి విమర్శ ఇదే. రెహమాన్ చాలా లేట్గా ఇస్తాడు. శంకర్ కూడా అదే. ఒక దశలో శంకర్ రెహమాన్ వదిలేసి హారిస్ జయరాజును పట్టుకున్నాడు. ఏదైతే ఒకే ఒక్కడు బాయ్స్ సినిమా వరకు రెహమాన్తో పనిచేసిన శంకర్ వరుస హిట్లు ప్రేమికుడి నుంచి బాయ్స్ వరకు వరుసగా హిట్లు కొడుతూ రెహమాన్ తోటి మ్యూజికల్ హిట్స్ కొడుతూ సినిమా కూడా బ్లాక్ బాస్టర్లు తీస్తూ వచ్చిన శంకర్ తమిళ డైరెక్టర్. ఒక దశలో విసిగిపోయి అపరిచిత సినిమాకి హారిస్ జయరాజును పట్టుకున్నాడు. తర్వాత మళ్ళీ శివాజీ నుంచి రెహమాన్ కంటిన్యూ చేశాడు. శివాజీ, రోబో 2.0 ఇవన్నిటికీ మళ్ళీ రెహమాన్ మధ్యలో కొన్ని సినిమాలకు హారిస్ జయరాజ్ తీసుకున్నాక 2 సినిమాలకు తర్వాత మళ్ళీ రెహమాన్ తోటే జర్నీ చేశాడు శంకర్. అయితే గేమ్ చేంజర్ సినిమాకి తమను తీసుకున్నాడు రామ్ చరణ్ లాస్ట్ సినిమా అదే గేమ్ చేంజర్. 2025 సంక్రాంతికి రిలీజ్ అయ్యి సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఇప్పుడు పెద్ద సినిమా మీదే అందరి అంచనాలు ఉన్నాయి. రెహమాన్ విషయంలో కూడా రెహమాన్ స్టేట్ తెలుగు సినిమాలకు మ్యూజిక్ సరిగా ఇవ్వడం అనే విమర్శ కూడా ఉంది. కానీ బుచ్చిబాబు ఏదైతే సక్సెస్ అయ్యాడు రెహమాన్ నుంచి మంచి సాంగ్స్ రాబట్టుకోవడంలో, బుచ్చిబాబు రెహమాన్ ఇద్దరు కలిసిన వీడియో కూడా ఒకటి వైరల్ అయింది. గతంలో వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న వీడియో చికిరి చికిరి సాంగ్ ముందు ఆ సాంగ్ బీభత్సంగా 100 మిలియన్స్ పైగా వ్యూస్ యూట్యూబ్లో మంచి వ్యూస్ సంపాదించుకొని మంచి బాగా ట్రెండ్ అయింది చికిరి చికిరి సాంగ్. రెహమాన్ ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు. సాంగ్స్ చూస్తే తెలిసిపోతుంది. చికిరి చికిరి అయినా రై రై అయిన సాంగ్ లేటెస్ట్గా రిలీజ్ రై రై సాంగ్ అయినా కానీ సినిమా రిలీజ్కి రెహమాన్ కారణం కాదనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే సినిమా దాదాపు 90% పూర్తయింది. పెద్ద సినిమా ఒక పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించి కూడా మొత్తం వర్క్ కూడా పూర్తయింది. ఒక సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, స్పెషల్ సాంగ్. ఇప్పుడు రామ్ చరణ్కి సంబంధించి ఈ స్పెషల్ సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఆ స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఎంపిక మీద చాలా లేట్ అయిపోయింది. అంటే ఎవరిని తీసుకుందాం, బాలీవుడ్ నుంచి తీసుకుందామా లేకపోతే టాలీవుడ్ హీరోయిన్ కోలీవుడ్ అని చెప్పి హీరోయిన్ల ఎంపిక పైనే చాలా అంటే స్పెషల్ సాంగ్స్ కూడా ఇప్పుడు టాప్లో ఉన్న హీరోయిన్లే స్పెషల్ సాంగ్స్కు వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే టాప్లో ఉంటారో హీరోయిన్ వాళ్ళు కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ అంటే నార్మల్గా కెరీర్ డౌన్ అయిపోయిన హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్కి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు గత 10 ఏళ్ళుగా మారిపోయింది ఇదంతా సిస్టమ్. ఇండస్ట్రీలో టాప్లో ఉన్న హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ చేస్తూ వస్తున్నారు. ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకుంటే క్రేజ్ వస్తుంది స్పెషల్ సాంగ్స్? సుకుమార్ ఎవరైతే బుచ్చిబాబు గురువు ఉన్నాడో సుకుమార్ కూడా ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్స్ పెట్టడం అలవాటు. స్పెషల్ సాంగ్స్ ప్రతి సినిమాలో సుకుమార్ సినిమా అదేవిధంగా బుచ్చిబాబు కూడా దాన్ని ఫాలో అవుతున్నాడు. పెద్ద సినిమా కోసం ఖచ్చితంగా స్పెషల్ సాంగ్ ఉండాలి. ఇందులో స్పెషల్ సాంగ్ కోసం
హీరోయిన్ ఎంపికలో లేట్ అవ్వడం, అదేవిధంగా రామ్ చరణ్ గాయపడ్డాడు మధ్యలో. కంటికి గాయమైంది, సర్జరీ కూడా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ షూటింగ్‌కి వచ్చాడు. ఈ మధ్యలో స్క్వేర్ ఇండియా, ఆ తర్వాత స్క్వేర్ ఇండియా అనే ఒక టాప్ మ్యాగజైన్‌కు రామ్ చరణ్ ఫోటోషూట్ ఇచ్చాడు. ఫోటోషూట్ ప్లస్ ఇంటర్వ్యూ, కవర్ స్టోరీ కూడా. ఈ మ్యాగజైన్‌కి స్క్వేర్ ఇండియా అనే టాప్ మ్యాగజైన్‌కు రామ్ చరణ్ హాంకాంగ్‌లో ఫోటోషూట్ జరిగింది. దీనికి ఫోటోషూట్‌తో పాటు ఈ కవర్ స్టోరీ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. కవర్ పేజీపై రామ్ చరణ్ ఫోటోని పబ్లిష్ చేసి ఏప్రిల్ మంత్ మ్యాగజైన్ కూడా రిలీజ్ చేశారు. ఇవన్నీ రామ్ చరణ్ అంటే ఈ పెద్ది సినిమా షూటింగ్‌లో కంటికి గాయమైన తర్వాత, సర్జరీ తర్వాత ఈ ఫోటోషూట్‌లో కూడా రామ్ చరణ్ పాల్గొన్నాడు. సినిమా అంతా దాదాపు కంప్లీట్ అయిపోయింది. పెద్ది సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. జాన్వీ కపూర్ అయితే సినిమాకి సంబంధించి మొత్తం అంతా అయిపోయింది. ఏప్రిల్ 30 ఖచ్చితంగా రిలీజ్ అనుకున్నారు గానీ, ఏదైతే రామ్ చరణ్ మధ్యలో గాయపడడం కొంత గ్యాప్ వచ్చింది. అయినప్పటికీ కూడా మళ్ళీ షూటింగ్‌లో రీజాయిన్ అయ్యాడు. మళ్ళీ షూటింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్‌లో కొంత బ్యాలెన్స్ ఉండడం, అదేవిధంగా స్పెషల్ సాంగ్ కోసమే మెయిన్ ఎవరిని తీసుకోవాలి స్పెషల్ సాంగ్, ఆ స్పెషల్ సాంగ్ కోసమే పెద్ద సినిమా వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే మృణాల్ ఠాకూర్‌ని పెద్ద సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం కన్సల్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు తనెవరు సంప్రదించలేదని చెప్పి మృణాల్ ఠాకూర్ చెప్తున్నప్పటికి కూడా ఫైనల్‌గా మృణాల్ ఠాకూర్‌నే ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు మృణాల్ ఠాకూర్ ఏ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేయలేదు. తెలుగులో సీతారామం సినిమాతోటి టాలీవుడ్‌కు పరిచయమైన మృణాల్ ఠాకూర్ రీసెంట్‌గా డెకాయిడ్ సినిమాతో కూడా మంచి నటిగా మరోసారి గుర్తింపు తెచ్చుకుంది. డెకాయిడ్ సినిమాలో అడివిశేష్ కంటే కూడా బెటర్‌గా పర్ఫార్మెన్స్ అని చెప్పి కూడా కామెంట్స్ వస్తున్నాయి మృణాల్ చేసే యాక్టింగ్‌కి సంబంధించి. మృణాల్ ఠాకూర్‌ను ఈ పెద్ది సినిమాలకు సంబంధించి ఐటమ్ సాంగ్ కోసం సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ మినహాయించి పెద్ది టాకీ పార్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ జూన్‌కు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏంటనేది కూడా అభిమానులు ఏదైతే మెగా ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరికీ తొలిచివేస్తున్న ప్రశ్న ఇదే, ఎందుకు జూన్‌కు వాయిదా వేయాల్సి వచ్చిందని. కానీ ఈ స్పెషల్ సాంగ్‌తో పాటు సినిమాని ఇంకా బెటర్‌గా ఇది మేకర్స్ ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. సినిమా ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ చాలా బెటర్‌గా ఉంది. కానీ మరింత బెటర్‌గా మీకు అందించడం కోసం జూన్‌కు వాయిదా వేశాం అని చెప్పి కూడా చెప్పారు. జూన్‌లో మళ్ళీ ట్యాక్సీకి కూడా ఉంది. అయితే ఏదైతే మార్చి, ఏప్రిల్‌లో రావాల్సిన బడా సినిమాలన్నీ ఉన్నాయో అవన్నీ జూన్‌కు తర్వాతకి వాయిదా పడ్డాయి. మార్చిలో అంతకుముందు నాని యాక్ట్ చేసిన ప్యారడైజ్ సినిమా ఏదైతే ఉందో అది కూడా దాదాపు కంప్లీట్ అయిన సినిమా 90%. అది కూడా మార్చిలో రావాల్సి ఉంది. పెద్ది మార్చి 27కు, ట్యాక్సీకి మార్చి 19న, అదేవిధంగా దురంధర్ 2తో పాటు దురంధర్ 2 ఒక్కటే రిలీజ్ అయింది మార్చి 19న. ట్యాక్సీకి రావాల్సి ఉంది మార్చి 19న. ఇవన్నీ రావాల్సి ఉండగా దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 2 మాత్రమే మార్చి 19th రిలీజ్ అయ్యి మిగతా అన్ని పోస్ట్ పోయాయి. ఏదైతే నాని సినిమా ఉందో ది ప్యారడైజ్, ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్న మూవీ, దాన్ని ఏకంగా ఆగస్టుకు పోస్ట్ పోన్ చేశారు. ఆగస్టులో రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పారు. ఈ పెద్ది కూడా వాయిదా పడింది ఏప్రిల్ 30కి. ఏప్రిల్ 30 నుంచి మళ్ళీ జూన్‌కు వాయిదా పడింది. మొత్తంగా అయితే పెద్ది సినిమాకి సంబంధించి రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ చూసినా ఏది చూసినా కానీ ఫస్ట్ వచ్చిన గ్లింప్స్‌లో ఒక క్రికెట్ బ్యాట్ పట్టుకొని రామ్ చరణ్ కనిపిస్తే పల్లెటూరి క్యారెక్టర్‌లో రంగస్థలం తర్వాత మంచి మాస్ లుక్‌లో కనిపిస్తే, సెకండ్ వచ్చిన గ్లింప్స్ ఏదైతే రీసెంట్‌గా రామ్ చరణ్ బర్త్‌డే రోజు వచ్చిన గ్లింప్స్ ఏవైతే ఉన్నాయో మార్చి 27న అందులో కండలు తిరిగిన ఒక మల్లయోధుడు క్యారెక్టర్లో రీసెంట్‌గా ఏ స్క్వేర్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రామ్ చరణ్ చెప్పాడు పెద్ది సినిమా గురించి. సుల్తాన్ ఇలాంటి సినిమాలు రిఫరెన్స్‌గా తీసుకున్నాను. చాలా 18 అవర్స్ కష్టపడ్డాను ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం, ఆ బాడీ రావాలని మేకోవర్ అని. ఎందుకంటే రామ్ చరణ్ బాడీ చూస్తే ఈ సినిమాలో తెలిసిపోతుంది ఎంత కష్టపడ్డాడు ఈ ఫిజిక్ కోసం కానీ, ఈ కండలు తిరిగిన శరీరం కోసం కానీ. అంటే రామ్ చరణ్ మేకోవర్ మొత్తం, బాడీ మేకోవర్ మొత్తం చాలా డిఫరెంట్ అయిపోయింది. మరి బుచ్చిబాబు ఇటువంటి స్టోరీని తీసుకొని ఒక పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో ఒక మల్ల యోధుడిగా రామ్ చరణ్ చూపించబోతున్నాడా, లేదా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో క్రికెటర్‌గా చూపించబోతున్నాడా అని సినిమా చూస్తే తెలుస్తుంది. మొత్తంగా అయితే ఫ్యాన్స్‌ను కాస్త నిరాశ పరిచినట్లే. ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన సినిమా జూన్‌కి వాయిదా పడిన. కానీ అసలైన కారణం ఏఆర్ రెహమాన్ కారణం మ్యూజిక్ వల్ల లేట్ అని అది కొంత విమర్శ వచ్చినప్పటికీ కూడా అదంతా కాదు. అంటే స్పెషల్ సాంగ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. మేకర్స్ కూడా దానికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు ఎందుకని. కానీ సినిమా బెటర్‌గా తీసుకురావడానికే వాయిదా వేసినట్లు తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన వర్క్, అదేవిధంగా స్పెషల్ సాంగ్ షూట్ కోసం ఈ 2 అయిపోయి జూన్ 25th అని చెప్పి టాక్ వినిపిస్తుంది. జూన్ 25న మేబీ పెద్ది సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యాన్స్ అప్పటి వరకు ఆగాల్సిందే. థ్యాంక్ యూ.